మున్సిపల్ సిబ్బంది విజయవాడ వారియర్స్ అని అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర మరువలేనిదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సేవలను గుర్తించి యునైటెడ్ తెలుగు కిచెన్స్ యజమాని కౌశిక్ కోగంటి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల హోటల్స్ కొరత ఎక్కువగా ఉందని, కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కొత్త వ్యాపారస్తులను భుజం తట్టడమే తమ లక్ష్యమని అన్నారు. దేశ విదేశాల్లో 50 బ్రాంచీలు పైనే ఉన్న యునైటెడ్ తెలుగు కిచెన్ అనేక దేశాల్లో తెలుగువారి రుచులు పరిచయం చేస్తుందని అన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా కరోనా వారియర్స్గా పేరుగాంచిన పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా ఆత్మీయ విందుతో ఆతిథ్యమిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు, నాగుల్ మీరా, పోతుల బాలకోటయ్య, శ్రీపతిరావు పాల్గొన్నారు. 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెలుగు వంటకాలను కౌశిక్ కోగంటి, తేజ పిన్నమనేని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టి సన్మానించుకోవాలని ఆలోచన వచ్చిన యూటీకే హోటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. కొత్త ఎంటర్ప్రెన్యూవర్స్ను ప్రోత్సహించడానికి తానెప్పుడు ముందుంటానని అన్నారు. యూటీకే హోటల్ కష్టకాలంలో ఏర్పడిందని, ఇప్పుడు పరిస్థితులు కూడా రాష్ట్రంలో సర్దుకున్నాయి కాబట్టి హాయిగా వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. పారిశుద్ధ్యం కార్మికుల వల్లనే విజయవాడ నగరం రోజురోజుకు సుందరీకరణంగా మారుతోందని, కరోనా లాంటి కష్ట సమయాల్లోనూ, విజయవాడలో వరదలు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనిదని చిన్ని పేర్కొన్నారు. రెస్టారెంట్స్ గురించి నేను యూఎస్లోనే విన్నాను, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ కూడా విజయవాడలో చక్కటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి 5th యానివర్సరీ చేసుకుంటాం. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా కష్టకాలంలో విజయవాడ వచ్చారు. ఇప్పుడు చాలా చక్కటి సమయం, ప్రభుత్వం కూడా మారింది, చక్కటి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మేము దేశ విదేశాల్లో ఎక్కడ యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నా ఈ ప్రాంతం వారిని మరీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వ్యాపారాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. మేము అడగకముందే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా కూడా చాలా స్కేర్సిటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మంచి చైన్గా డెవలప్ చేసేయాలని మిమ్మల్ని ముందుగా అభినందనలతో తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటాం. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ మన ఇల్లు శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో అడుగు పెట్టలేమని, అలాగే నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుజామున 4 గంటల నుంచే కష్టపడుతుంటారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి ఇవాళ కౌశిక్, తేజ వారిని సత్కరించి విందు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఈ రకమైన కార్యక్రమాన్ని చేయడం ద్వారా 10 మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. మనుషులు ఏ రకంగా ఉండాలని చూసి నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ పిల్లలుగా మీరు ఈ రకమైనటువంటి ఆలోచన చేసి వీళ్లతో ఈ కార్యక్రమం చేయడం అనేది మనస్ఫూర్తిగా మీరు 10 మందికి స్ఫూర్తిదాయకం. ఆ రకంగా ఈ ప్రాంతానికి జరిగే అటువంటి అభివృద్ధిలో కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ఏదో సమాజ సేవ చేయాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మనకిచ్చిన పాత్రలో మనం అద్భుతంగా ప్రయాణం చేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. పదవిని కానీ డబ్బుని కానీ అది ఒక ఫ్యాషన్ లాగా కాదు, అది ఒక సేవ కోసం చేసేటువంటి కార్యక్రమంలో ప్రయాణం చేయటం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలను మనందరం కూడా కలిపి సమాజంలో అందరూ ఒకటే, పదవులు డిఫరెంట్గా ఉండొచ్చు. అనంతరం యునైటెడ్ తెలుగు కిచెన్స్ యజమాని కౌశిక్ కోగంటి మాట్లాడుతూ నగరాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచే కార్మికులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో ఒకే వేదికపై ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ విందు ద్వారా నగరాన్ని ముందుకు నడిపించే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. యూటీకేలో భోజనం అనేది కేవలం రుచులకే పరిమితం కాదు, అది అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. యూటీకే 5వ వార్షికోత్సవ సంవత్సరంలో భాగంగా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక వంటకాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఆశీస్సులతో మా యూటీకే ఇంకా ముందు ఎదుగుతాం. మన భాష మన భోజనం, ఇది మన భాష మన భోజనం, ఇది మా ట్యాగ్ లైన్ డే 1 నుంచి. కానీ మా టీం అంతా ఇది మా గొప్పతనం కాదండి,
ఎక్కిన పల్లకి కాదోయ్, దాన్ని మోసిన బోయిలు ఎవరోయ్. మా బోయిలందరూ ఒక 120 మంది ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకున్న సాధక బాధకాలన్నీ బయట వదిలేసి వచ్చి ఇంత వేడిలో ఈ కిచెన్లో ఒక మంచి వంటకం వండాలంటే మా ఒక్క రెస్టారెంట్ గారి ప్రతి రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి లాల్ సలాం. మీ అందరికీ లాల్ సలాం. ఎందుకంటే ఈ ఎండలో పనిచేయడం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, మా పిల్లలు యాక్టర్ అవ్వాలి, లేకపోతే మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. కానీ పారిశుద్ధ సైనికులు మీ అందరికీ ఒక్కసారి మంచి భోజనం పెడదామన్న చిన్న ఉద్దేశం ఇది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్.